నాది 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 నాదే ఈ లోకమంతా. అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ముచ్చట అంటే చూసింది కదా అన్లు ఏటవుతారు అని అయిపోయేదాకా బతుకుండాలి. కొంచెం మరి కొంచెం ఇట్లనో లేదా సరే, కన్సల్టేషన్ ఫీజు వద్దు, మళ్ళీ స్కానింగ్ కూడా ఏమద్దు అన్నాడు. ఫస్ట్ గిట్లుంటాయట, తర్వాత గిట్ల అయితే అమ్మాయి ఏం విషయంలో మంచిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వీడియో తీసి పెడతాను అంటే డాక్టర్ అయితే పర్ర గుర్తుతాడు. దాంట్లోనే పురుగులు వేసుకొని వస్తారు. నేను ఏదైనా కావచ్చు, సార్ అంటారు, నేను కేసేది ఎత్తాను. నాకు సార్ అంటేనే మంచిగా అనిపించేది. నేను వాళ్ళని సార్ అన్నా, నన్ను వాళ్ళు అన్నారు. మన టీం సపోర్ట్ కంటే మీ సపోర్ట్ ఎక్కువ ఉంది నాకు. ఎలా చేయించుకుంటానా, ఇంతకుముందే వేయనం, కొలతలు ఇచ్చేసినాం, అన్ని సెట్టింగ్ అవి చేయించుకున్నాం. ఎట్లుంటాయి అనేది వీడియో క్లిప్ కూడా పంపించింది, ఇట్ల నుంచి ఇట్లా అయితే అని. అలైనర్స్ వచ్చినట్ట, నిన్న వచ్చినట్ట. సో రమ్మన్న వాళ్ళే ఇప్పుడు వెళ్తాను, చూద్దాం. అంటే పెట్టుకున్న తర్వాత ఎట్లుంటుందో ఏమో తెలియదు, కానీ కొంచెం ఇట్లనో లేదా స్మైల్ అది చేంజ్ అవుతుంది. సోకులు ఏం లేవు నాకు అట్టి ఇట్లా, కానీ ఎగ్గిసొంటి అయితే చేసుకోబుద్ది అయితే, ఎందుకంటే మంచిగా కనబడాలి. అందుకే దీన్ని కూడా సోకే అంటారట. మొత్తానికి అయితే పనులు మంచిగా చేయించుకుంటాను. వెళ్ళిన డాక్టర్ను కలిసిన ప్రతిదీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అలైనర్స్ ఉన్నప్పుడు మీరు టీ కాఫీ లాంటివి తాగకూడదు. మళ్ళీ చాలా ఐటమ్స్ ఇచ్చిండు, మంచిగా అనిపించింది. నేను అలైనర్ సెట్టింగ్ అంటే అలైనర్ పెట్టుడంటే దానికి ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అనుకున్నా. సింపుల్ గానే ఉంటుంది సార్. ఇవి ఫస్ట్ పెట్టుకున్న ఫీలింగ్ వచ్చింది, కానీ ఇప్పుడు రాను తగ్గిపోతుంది ఏముండదు సార్. మీకు ఫస్ట్ ఇనిషియల్ డేస్లలో మాత్రం కొద్దిగా ఫీలింగ్ ఉంటుంది సార్, తర్వాత ఏముండదు. అలైనర్స్ పెట్టుకున్నట్టు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరు, టీచింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు, ప్లస్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు అందరు ఇప్పుడు పనులు సెట్ చేసుకోవాలి అని అంటే అలైనర్స్ యూజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మంచిగా ఉన్నాయి, సూపర్, మంచి క్వాలిటీ ఉన్నాయి, మంచి అంటే తెలుస్తుంది. అందుకనైతే పెట్టుకున్నప్పుడు నాకు ఫుల్ పెయిన్ ఉంది అది అన్నది. నాకైతే ఏమనిపిస్తుంది, కొంచెం మాట్లాడి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ అలవాటు కావాలి. క్వాలిటీ ఉన్నాయి, మంచిగా వర్క్ కూడా తెలిసిపోతుంది. 15 రోజులకు ఒకసారి చేంజ్ చేసుకోవాలన్నట. కొంచెం మాట్లాడి ఇబ్బంది అవుతుంది, కానీ పెట్టుకుంటే ఎవరైనా అలైనర్స్ పెట్టుకుంటే బెస్ట్. ఫ్రాంక్ చెప్తాను, కొంచెం రేట్ ఎక్కువ కానీ ఈజీ. మళ్ళీ హాస్పిటల్ అంటే నెల అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ 15 రోజులకు ఒకసారి చేంజ్ చేయాలి. అందుకనైతే ఎన్నో గోసలు పడ్డది, ఎన్నో ఇబ్బందులు పడ్డది. ప్రతిదీ నాకు కళ్ళతో చూసిన. కానీ అనుక పనులకి ఇట్లా చేసుకున్నప్పుడు అయితే మస్తు ఇబ్బంది పడ్డది. ఎక్కువ నోరు మూసుకునే ఉండేది. ఏ వీడియో తీసినా మూతి ఇట్లా ఉబ్బినట్టుగా అనిపించేది, కొంచెం ఇబ్బంది పడేది. తినక కూడా మస్తు ఇబ్బంది పడేది. కానీ మనకు అట్లా ఫుల్ తిన్నా మంచిగా దొడ్డైనా పెట్టుకోమన్నాడు మనల్ని. ఫోటో ఇచ్చి పెడతావా? నేను పెట్టుకున్నట్టు వస్తుంది, కానీ వాయిస్ చేంజ్ వస్తుంది. సాతికి ఎన్నే ఉందా, ఘోరంగా టైట్ ఉన్నాయి, కానీ నొప్పే లేదు. వాయిస్ ఎట్లా వస్తుంది, మంచిగానే వస్తుంది. ఇప్పుడు వీడియో తీయరాదా? నేను ఎటు పోతానే సత్కా, ఎటు పోతానే నెలకుంటా అంతలే డైలాగ్ అంతే. సత్కా ఇంకోటి జోక్ చెప్పన్నా, బాక్స్ లో గోల్డ్ ఐటమ్లు ఉన్నాయి. ఏంటి పెయిన్ వస్తే నొప్పికి టాబ్లెట్ వేసుకోమని చాపర్ ఇచ్చుడు కావచ్చు. అంటే నీళ్ళు ఇంత పెద్ద వేసుకోవాలంటే గొంతు ఇది ఎందుకు చెప్పు, ఫస్ట్ తీసి పెట్టుకున్నా. నువ్వెలా పెట్టుకుంటాను? బాక్స్ గాజుల డబ్బా పెట్టుకుంటాను. కట్లున్నాయి ఎందుకు అంటే దగ్గరకు అత్తాయి చూడుల్లి అనలేడా? అబ్బాయి ఫస్ట్ గిట్టుకుంటాయట, తర్వాత గిట్లా అట్లా అంటాను. మంచిగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇవన్నీ ఇవన్నీ అలైనర్స్.
ఎన్ని సెట్లు వచ్చినాయి ఒరిజినల్ పనులు ఇయ్యదా నెయ్యి ఇప్పుడు ఫస్ట్ ఇట్లుండే గోడకి ఎట్టుకోవచ్చు ఎడిటింగ్ రూమ్ లో 15 సెట్లు వచ్చినాయి. మన 32 పనులను మంచిగా చూసుకోకుండా లేదు ఇన్ని పనులు పెట్టి సరిగా ఇది కనిపించింది రా పైసంటే ఏదైనా సాధ్యం అనిపించింది కానీ అయిపోయేదాకా బతుకుండాలి నేను పండ్ల క్లిప్ పెట్టుకున్నా అంటే సరిగా పెట్టుకుంటే 3 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు పడతాను. అమ్మో 2-3 సంవత్సరాలకి ఏమన్నా అయితే చేసుకున్న ట్రీట్మెంట్ అంతా వేస్టే అనుకున్నటువంటి. అంటే ఒక్కొక్కటి చేంజ్ చేసిన ప్రతిసారి నా పనులు ఎట్లా సెట్ అవుతాననేది ఒక ఫోటో ఇస్తాం. లాస్ట్కి వచ్చిన వాళ్ళే రిజల్ట్ మీరే చూడండి. నిజానికి 15 రోజులకు ఒక సెట్ అంటే నేను ఫాస్ట్గా టక్క సెట్లు చేంజ్ చేసుకుంటే కొంచెం ఇబ్బంది అయింది. నేను చెప్పాలంటే 5 నెలల లోపే ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ట్రీట్మెంట్ చేసినప్పుడు బాగానే క్లిప్పులు తీసినాం కానీ ఆ ట్రీట్మెంట్ క్లిప్పులు అంత కంఫర్టబుల్గా ఉండే అంటే మనం ఇంకా తినంగా అస్సలు చూడబుద్ధి కాదు. సో అట్లా బాగానే క్లిప్పులు తీసినా కానీ ఇక అప్లోడ్ చేస్తలేం. కానీ అయిన తర్వాత లుక్ సూపర్ ఉంటుంది. ఇట్లా మొత్తానికైతే మన ట్రీట్మెంట్ అయిపోయింది. ఎట్లుంది మంచిగా ఉందా? అని టెంపరీ ఇట్లాంటి ఊసిపోతాయా? పండ్లతో ఎట్లున్నా వితౌట్ పండ్లతో ఎట్లున్నా ఇంత తొర్రి విత్ సెకండ్ల అంతా సిరి డెంటల్ పుణ్యం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనకు సబ్స్క్రైబర్ అంటే కామెంట్లు పెట్టేటోడు అప్పట్లో, కానీ నేను డెంటల్ ప్రాబ్లం ఉన్న కాంటాక్ట్ కాదు. ఎందుకంటే కామెంట్ అంటే మన సబ్స్క్రైబర్ అని అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చిండని అన్న అనుకుంటాడనే ఫీలింగ్తో కాంటాక్ట్ కాలే. అయితే నేను ఇట్లా పనులు చిన్నగా చేసుకొని క్యాపింగ్ చేసుకునేది మన వాళ్ళకి తెలియదు. ఆ రోజు సర్ప్రైజ్ చేసిన వాళ్ళను పనులతో చూసి అనుక ఎట్ట రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇక పనులు పెట్టుకున్న తర్వాత అనుక దగ్గరికి పోతే కొంచెం గుర్తుపట్టలే. రోజు ఎట్లున్నా ఇవాళ ఎట్లున్నా క్లిప్పులు తీసినావా? తీసేసిండా మొత్తానికి? తీసేసిండి. పన్ను పెట్టి నా పక్కనుంటే చాలే ఏంట్రా ఏం చెప్తాను కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతా. నేను ఈ అంటానా కానీ ఇదైతే నాకు దేక్తలేదు. ఇంకా నాకు పట్టింపు ఉండేది. ఇంకా పర్మనెంట్ కాదు అట్లా పెట్టేసి అంటే అంటే రూట్ కెనాల్ చేసిండు కదా. వారం తర్వాత చూస్తేనే లేదు నీ ఈ అని మాట్లాడతాను పోయేస్తాను. పన్ను పెట్టే వరకు గట్లా వేసిండు ట్రీట్మెంట్. ఎటు అన్నది ఏర్పడకుండా వేసిండు అన్న. మంచిగా ఉందా పన్ను చూద్దా చిన్న సాత్కనన్నా మరి గుర్తుపడతారు. వాళ్ళ ముందు అరే తిన్నరా ఇట్లా ఇట్లా అంట. అగో నీ సందు లేదు ఏంటంటే తొర్రి పని ఈ కంచె నన్ను ఒకళ్ళు తొర్రోడు అన్నది ఎప్పుడు అన్నా మీరు కాదు కామెంట్ కొంతమంది పెట్టింది. సాత్క గుర్తుపడతావు చూద్దాం. ఎప్పుడు బయటకైనా ఇలాగ బిర్యానీలు అవి పట్టుకొని వస్తా. అట్లా ఏర్పడుతుంది కదా. లేదు పర్మనెంట్ కాదు ఇంకా అట్లా పెట్టి అంటే అక్కడ కూడా 30 రూపాయలు చిన్న వాళ్ళు ఇస్తారు పైసలు. నేనెందుకు ఇస్తా? బ్లడ్ వెళ్తుందా చిన్ని వాళ్ళల్లో? వెళ్తలేదా? మనల్ని కూడా మంచిగా గుర్తుపెట్టిలు మంచిగా అనిపించింది. మీకు ఆ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా చూపెట్టుకోండి బెస్ట్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను కూడా భయపడ్డా రూట్ కెనాల్ చేసుకోవాలి అది దాన్ని. మన సబ్స్క్రైబర్ కామెంట్ చేసిన అబ్బో అది పెద్ద ప్రాసెస్ అది దాన్ని భయపడ్డా. కానీ పిప్పల పెయిన్ తో పోల్చుకుంటే ఆ రూట్ కెనాల్ పెయిన్ పెద్ద అదే కాదు. నాకు ఇట్లా వాళ్ళు చెప్పాలి చేసుకోండి రూట్ కెనాల్ వేసుకొని బెస్ట్ అన్నారు. కానీ కొంచెం భయం అనిపించి నేను వెనక ముందు చేసిన. సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా అయితే డెంటల్ క్లినిక్ వెళ్ళి చెక్ చేసుకోండి. అయితే మన సబ్స్క్రైబర్లకు కావచ్చు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కావచ్చు నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సిరి డెంటల్కి వెళ్తే బెస్ట్. మన సబ్స్క్రైబర్లకు అయితే స్పెషల్ డిస్కౌంట్ కూడా నేను మాట్లాడి. అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఈ ప్రమోషన్ వీడియో కాదు, నేను ట్రీట్మెంట్ చేసుకున్నా
గిట్లా గిట్లా చేంజ్ అని నాకు మంచిగా అనిపించింది. సో చెప్తా అన్న, డిస్కౌంట్ ఇస్తే సరే పోతా ఎక్కడికైనా కానీ, ఎవరో ఒకరు తక్కువ చేస్తారు, అన్న స్పెషల్ గా చేసేది ఏముంది అని మీకు అనిపించచ్చు. అయితే నేనేం మాట్లాడినా అన్న డిస్కౌంట్ అనే కాదు, అంటే ఇంకా వేరే ఏమైనా బెటర్ అంటే వేరే క్లినిక్ ఇవ్వలేంది మనం ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే మా సబ్స్క్రైబర్లకు అది కొంచెం హెల్ప్ అవుతుంది అన్నవల్లే. సో రిక్వెస్ట్ చేస్తే అన్న సో ఇక మీరు ప్రమోషన్ కూడా ఏం తీసుకుంటలేరు కాబట్టి సరే కన్సల్టేషన్ ఫీజు వద్దు, మళ్ళీ స్కానింగ్ కూడా ఏమద్దు అన్నాడు. మీకు ఏమైనా డెంటల్ ఇష్యూ ఉంటే పోన్లీ అన్నను కలువుల్ని, మళ్ళీ ఏమైనా స్కానింగ్ అది చేద్దాం చేపించుకోవాలి, ట్రీట్మెంట్కి ఇది చేసుకోవాలంటే మీకు ఇష్టం ఉంటే చేసుకోవాలి, లేకుంటే సపరేట్ వచ్చేయండి, రూపాయి కూడా మనకు ఖర్చు లేదు. మంచిగా లేదా? మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఏంటంటే మీరు ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ అలా కూడా డిస్కౌంట్ మన వాళ్ళనైతే చాలా మంది చూపెట్టిన, ఒక్కొక్కరికి అయితే 20 అబోవ్నే డిస్కౌంట్ ఇచ్చిండు. నేనైతే మా వాళ్ళకి బాగానే మందికి రూట్ కెనాల్ అని క్యాపింగ్ కానీ అట్లా చేపించిన, మస్తు డిస్కౌంట్ ఇచ్చిండు. నేను అడ్రస్ అవి అన్ని మెన్షన్ చేస్తాను. సో మీకు ఏమైనా డెంటల్ ఇష్యూ ఉంటేనైతే ఖచ్చితంగా సిరి డెంటల్కి వెళ్ళండి. మంచిర్యాలనే వెంకటేశ్వర టాకీస్ ఉంటుంది ఏరియా, కొత్త విజేత సూపర్ మార్కెట్ ఉంది, దానికి ఎదురుగానే కొత్త బిల్డింగ్ అవుతుంది, అదే సిరి డెంటల్, అంటే అండర్ గ్రౌండ్ ఉంటుంది. అన్న కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏదున్నా ఏదో మీరు పోవాలనే నా ఉద్దేశం కాదు, కానీ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటేనైతే ఖచ్చితంగా ఓన్లీ, ఎందుకంటే మన కన్సల్టేషన్ ఫ్రీయే, స్కానింగ్ ఫ్రీయే. సో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు స్కానింగ్ చేస్తారు, చేయించుకుందా ట్రీట్మెంట్ అంటే చేయించుకున్న ట్రీట్మెంట్లో కూడా అన్న డిస్కౌంట్ అడిగిన. సో ఇక ఎంత ఇస్తానో తెలియదు, కానీ 10 అబోవ్నే ఇస్తాడు. మీ ట్రీట్మెంట్ని బట్టి ఇంకా ఎక్కువ చేయొచ్చు అంటే డిస్కౌంట్ అనేది. సో ఖచ్చితంగా అయితే చూపెట్టుకోండి, బెస్ట్ మంచిది. ఇంత ముందు కంచి చేసుకోలేదంటే భయపడి అబ్బోదా అది వేసుకుంటే అనుక చూసిండు. సో అంత సందు ఉన్నందుకే గంత ఇబ్బంది అయింది, గన్ని నెలల టైం పట్టింది. మనకైతే 6 నెలలనే ఎప్పుడు అయిపోయింది, దాదాపు నెలన్నర అవుతుంది. అంటే నేను ఇష్యూ వస్తుందా అని వెయిటింగ్ చేసుకుంటా, చూసి అమ్మాయి ఏం ఇష్యూ లేదు మంచిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వీడియో తీసి పెడతాను. సో నేను డీటెయిల్స్ అన్ని ఇస్తా, ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇస్తా. మీరు కామెంట్లో కూడా మీకు ఏమైనా ఇష్యూ ఉంటే అంటే కామెంట్ చేయాలి, చెప్పలేం. ఒకవేళ అన్న చూస్తే రిప్లై కూడా ఇవ్వచ్చు. ఒక రోజు అయితే మంచిగా దావత్ ప్లాన్ చేసినాం, మంచిగా నీరా తెప్పించినాం. అన్న నీరా కళ్ళు తాగుతారా అన్న? మీరు తాగాలి అన్న అంటే కొబ్బరి కూడా చేసింది, మక్కను చిక్కుడు చేసి. ఈ ఫీల్డ్ అయితే ఎంజాయ్ ఉంటది, బిజీకి బిజీ. నేను డాక్టర్ ఏమంటా మరి, అక్కడనే కూర్చొని ఉండాలి ఆ రూమ్ లో, ఎటు పోవద్దు, పేషెంట్ అని చూసుడే జైలు వేసినట్టే, అక్కడ ఉంటది సేమ్. ఇరిటేట్ అనిపిస్తాను ఎప్పుడన్నా పేషెంట్లతో, ఇది అగ్గలే నాకు ఇది నొత్తాంది అది నొత్తాంది నువ్వు ఏం చేసినావు అని. కానీ మన జాబే అది కదా సార్, కాబట్టి మనం ఎంతో ఓపిక్ గా వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు. ఓపిక అనేది మెయిన్ కదా, ఓపిక మెయిన్ అన్నట్టు. నేను చెప్పాలి, నేను ఎంఆర్ఓ ఆఫీస్ కేనన్న, ఎంఆర్ఓ కలిసి ఇది అని చెప్తాను. అన్న కాదు ఇది, అరే నేను చెప్తానగా ఎపో పోయి ఆన్లైన్ లో చెప్పో అంటాడు. లేదు తమ్ముడు అది కాదు ప్రాసెస్, ఆన్లైన్ లో పోయి చెయ్యి, చేసిన వాళ్ళు అది మాకు వస్తుంది, అప్రూవల్ వస్తే నేను అప్పుడు చేస్తాను అన్నట్టుగా. నేను చెప్పాను చెప్తాడు, ఎవరా పంపించిన వాళ్ళు పో అంటాడు. ఊరిని అట్లా ఉంటాడు. ఈ అసంటోళ్ళు డాక్టర్ అయితే పర్ర గుర్తుతారు సూది, అసంటోళ్ళు డాక్టర్ అయితే పర్ర గుర్తుతారు సూది, నొప్పికే చావాలి, వాళ్ళ నొప్పి ఏమో కానీ కదా. మా ఊళ్ళో ఒక డాక్టర్ ఉండే, మా గట్టి చేసి భయాన్ని కోపం నిజంగా అంజన్న డాక్టర్ అనే అందరూ. మన బేసిక్ ఏంటంటే మన క్యారెక్టర్ ఎట్లుంటుందో మనం అట్లా ఉండగలుగుతాం, అంతేగాని కావాలని క్రియేట్ చేస్తాం. మంచిగా తాగినాం, తిన్నాం, ఇక షూటింగ్ చేసుకుంటున్నాం. అన్నోళ్ళు షూటింగ్ చూస్తానికి వచ్చిండ్రు, ఇంకా కష్టపడి చేస్తున్నారు. మాకు కావాలి, మేము ఇంకా నీడనే కూర్చొని చూస్తున్నాం. చెయ్యడం వేరు కదా. ఇంకా మీరు కూడా చేస్తారా అన్న యాక్టింగ్? చేస్తా, పెడదాం. అంటే ఎప్పుడు మరి ఎండలు ఉండదు కానీ, ఎప్పటికి ఎండలు ఉండదు కానీ మేము తీస్తాను ఇలా కోసం. మీకు చెట్ల మందులు తెలుసా అన్న? చెట్ల మందులు దొరుకుతాయి తెలియదు. చెట్ల మందులు ఐడియా లేదు సార్, మన అంతా అల్లోపతినే కదా, అంతే. తిప్పాలకు దానికి అంటారు కానీ అది అంత ఫ్యాక్ట్ ఏం కాదు. ఇప్పుడు అంత పెద్ద పురుగులు అయితే ఉండేవి పంటిలో. మీకు తెలుసా అన్నట్టు తీస్తారని? అంటే అది యాక్చువల్ దాంట్లోనే పురుగులు వేసుకొని వస్తారు. నేను ఇప్పుడు అంత పెద్ద పురుగులు ఉంటే వాసన నీకు తెలియదు ఏముంటది, అది తప్పు. అది ఖచ్చితంగా తప్పే కాదు. ఏ సైకలాజికల్ గా పురుగులు పోయినాయి అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, అంతే తప్ప ఏమి ఉండదు. మరి మీరు ట్రై చేసి ఎప్పుడన్నా?
అట్లా చేయము. అట్లా చేసినా కూడా ఒకసారి ఏమైందంటే రియల్ ఎక్స్పీరియన్స్, మేము చెన్నూరులో ఒకసారి క్యాంప్ పెట్టినప్పుడు ఒక పేషెంట్ వచ్చిండు హాస్పిటల్ క్యాంపులో. అయితే చెవు నొప్పి వస్తుంది బాగా అని చెప్పేసి వచ్చింది బేసిక్గా హాస్పిటల్కి. చెవు నొప్పి ఎందుకు, డెంటల్ ప్రాబ్లం అంటే నాకు పంటి నొప్పి అయితే చెవులో పురుగుల మందు పోసిండు, చెవు నొప్పి వస్తుంది అని చెప్పేసి అన్నారు అన్నట్టు. అన్న తర్వాత పంటి బాగా ఇన్ఫెక్షన్ అయింది, ఆ పన్ను తీసేసినాం అయినా కూడా తగ్గలేదు. తర్వాత ఒకసారి ఈఎన్టీ డాక్టర్ దగ్గర పోతే చెవులో హోల్ పడ్డది అని చెప్పిండు అన్న. పిప్పాలకు నేను గది పోసుకున్నా, ఏం జిల్లెడాకు పోసుకున్నా, తగ్గినాయి పిప్పాలు కాదు అప్పటి నుంచి. కొంతమంది జిల్లెడు పాలు మంచి కాదు కామెంట్ పెట్టింది, మంచి కాదు కడుపులో పోతే డేంజర్ అది అనుకుంటా. డేంజరస్ అంటే అది మౌత్ వాష్ లాగా ఏదో మనము పని చేసేది అంతే, పుక్లి చుమ్మే మందు లాగా అంతే తప్ప 100% క్యూర్ అయితే కాదు. ఫీల్డ్ ఏది మంచిగా ఉందన్న ఇదా మీ డాక్టర్? అంటే ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్ సార్, కాకపోతే మీ దాంట్లో ఏంటంటే ఎక్కువ మంది జనాలకు తెలుస్తారు. మన ఫీల్డ్ ఏంటంటే లిమిటెడ్ పీపుల్ కి మాత్రమే తెలియగలుగుతాం మనం ఎంత సర్వీస్ చేసినా కూడా. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ ఫేస్బుక్ లో తోటి ఎక్కువ మందికి ఈ ఫీల్డ్ వాళ్ళు కూడా తెలుస్తున్నారు అంతే సార్. మీకు కూడా ఛానల్ ఉంది కానీ? ఉన్నది ఛానల్ కానీ ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేదు సార్, తక్కువనే ఉన్నారు అన్నట్టు. సార్ అని ఎందుకంటారా అన్న? తమ్ముడు అనొచ్చుగా. అంటే అది గౌరవం అలవాటు అయిపోయింది. మీరు వీళ్ళు అన్నాడా? ఇక అది అలవాటు అయిపోయింది. మిమ్మల్ని అంటే అనొచ్చు, మీరు వేడాలేనా? నాకు సార్ అంటేనే మంచిగా అనిపించేది. నేను వాళ్ళని సార్ అన్నా, నన్ను వాళ్ళు అన్నారు. నాకు బేసిక్ గా మీ క్యారెక్టర్ కూడా మంచిగా అనిపించింది సార్. బాగా అంటే ఇప్పుడు మస్తు డౌన్ టు ఎర్త్ ఉంటారు అన్నట్టు, ఎక్కువ ఇట్లా ప్రౌడ్ యాటిట్యూడ్ గా మాట్లాడారు. ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారు, యూట్యూబ్ లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉండుతోటే నేను ఒక పెద్ద సెలబ్రిటీ అన్న ఫీలింగ్ లో జనాలు వచ్చేస్తారు అన్నట్టు. ఆ ఒక్క మాటతో లేచి మీ ప్లస్ పాయింట్ అదే అన్నట్టు నాకు మంచిగా అనిపించింది. మాట్లాడినప్పుడు అయినా ఎక్కడైనా కూడా, ఎక్కడైనా కానీ ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, సార్ సార్ అంటారు, వెనకేసేది ఎత్తారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మంచిగా అందరం అయితే తాక్కుంటా తినుకుంటూ ఎంజాయ్ చేసినాం. మనోళ్ళు కూడా మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యారు. తినడానికి వచ్చినాం. ఆకలి అయితే ఎండ ఎట్లా పడుతుంది అని చూసిందా? పొద్దున్న నుంచి మేము అట్లా ఉంటాం. మీ డాక్టర్లు ఏసీ వేసుకొని ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది అన్న? మంచిగా మాది రోజు ఒకటే కదా, ఇలా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఎగ్జైట్మెంట్ తిన్నోళ్ళు 1/2 అవర్ రెస్ట్ తీసుకొని ఈత కొట్టు మంచిగా ఎండకు. మధ్యాహ్నం అందరం కలిసి మంచిగా భోజనం చేసిన, మంచిగా అనిపించింది. మంచిగా చికెన్ గారెలు అవి వేయించుకున్నాం. ఇక మధ్యాహ్నం మనోళ్ళు పోతాన్నాం అనగా ముంజకాయలు అవి తెప్పించినాం. ముంజకాయలకు బాగా హ్యాపీ ఫీల్ అయింది, ఎందుకంటే దొరకాయి రేరు కదా. అట్లనే చెట్టిన వడ్డిన మామిడి పండ్లు తెప్పించినాం. ఇక మంచిగా పొంగ హ్యాపీ వెళ్ళిపోయింది. ఇంతే. ఎట్లా అనిపించింది, ఎట్లా మారింది? ఇకనైతే టక్క వీడియోలు తీయాలంటే గట్టిగా అనుకుంటాను, అనుకుంటే అయిపోయింది కావాలి కదా. సో దానికి కూడా మన అంటే కొంతమంది యాక్టర్స్ అవసరం పడతారు, 18 years ఎబో నుంచి, చిన్న పెద్ద అంత తేడా లేకుండా. కానీ ఎక్కువ బాగా మంది యూత్ కనెక్ట్ అయ్యారు, మనకు పెద్దోళ్ళు దొరుకుతలేదు. అంటే ఇంత మందిలో పెద్దోళ్ళని దొరకటం కష్టం అవుతుంది. సో లింక్ ద్వారా గిట్ట అంటే ఇప్పుడు ఈ వీడియోలో లేదు, అంటే నెక్స్ట్ ఏమైనా పోస్ట్ అది పెడతా. సో అప్డేట్ ఉంటుంది. వాట్సాప్ ఉందిగా, మన వాట్సాప్ గ్రూప్ అది ఛానల్ ఉందిగా, దాన్ని కూడా ఫాలో చేయండి. ఎప్పుడన్నా ఏమైనా ముచ్చట్లుంటే టక్కన వాట్సాప్లో పెడతా. ఇంతే. ఎట్లా అనిపించింది? ఏమో పనులు అయితే మంచిగా ఉన్నాయా? మంచిగానే. కానీ పనులను చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చాక్లెట్ అని ఇష్టం వచ్చినట్టు స్వీట్లను అవి దీని పనులను అన్ని నాశనం చేసుకున్నాం. మా ఇంట్లోనే అయితే మా వాళ్ళందరికీ రూట్ కెనాల్ చేసిండు అన్ననైతే. నాకు అప్పుడు అనిపించింది, అరే మనం కాపాడుకుంటే బాగుండు కదా. ఇంతే. ఇది ఇయ్యాలటికైతే ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. యాక్టర్స్ గురించి నెక్స్ట్ అంటే ఆ వీడియోలో కావచ్చు, లేకుంటే మన ఛానల్లో కావచ్చు పోస్ట్ పెడతాం. దానికి తగ్గట్టు రెస్పాన్స్ కావాలి. ఒక మంచి వీడియో అయితే ప్లాన్ చేయాలి. మంచి అంటే కొంచెం ఎక్కువ ఉంటాం, 4-5 వీడియోలు అయితే ఖచ్చితంగా అంటే MTL మై ట్రయాంగిల్ లవ్ స్టోరీ సిరీస్ ఉంది కదా, సేమ్ అట్లనే ఒక చిన్న మినీ సిరీస్ ప్లాన్ చేస్తాను. మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటా. దేవుని దయ వల్ల మీ సపోర్ట్ అవుతుంది, కానీ దేవుని దయ కూడా ఉండాలి, మన టీం సపోర్ట్ కూడా ఉండాలి. మన టీం సపోర్ట్ కంటే మీ సపోర్ట్ ఎక్కువ ఉంది నాకు. ఈ 5 వీడియోలు అయితే మంచిగా ప్లాన్ చేస్తాను. 5 అయితే మంచిగా, అంటే మీకు మంచిగా నచ్చితే ఇంత ముందటికి పోదాం. అంతే. థ్యాంక్ యూ అండి. ఇంత మీకు ఎట్లా అనిపించింది ఏమో వీడియో తెలియదు, కానీ నాకు అయితే కొంచెం సంప్రదం ఉంది, మంచిగా ఉంది. దీన్ని మంచిగా కాపాడుకోవాలి, మెయింటెనెన్స్ కూడా మంచిగా చేసుకోవాలి. సంవత్సరం ఈ రిటైనర్స్ పెట్టుకొని మెయింటైన్ చేయాలి. ఆ పనుల కంచి సంవత్సరం పెట్టుకునే కంటే ఇవి పెట్టుకుంటే నయమే కదా.
ఇంతే ఎల్లడికైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వలన ఈవినింగ్ చూస్తారు అందరికీ గుడ్ ఈవినింగ్, బాయ్ బాయ్, హ్యాపీ సండే, బాయ్.